వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజో వ్లాగ్స్. ఇదేంటంటే నాకు రీసెంట్గా ఒక మ్యారేజ్ అయితే ఉంది, అది కూడా 5 డేస్లో. దానిలో ఒక అకేషన్కి లావెండర్ కలర్ కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీగా వెతుకుతున్నాను. అయితే నాకు అమెజాన్లో ఇది అయితే కనిపించింది అనమాట. ఇదేంటంటే క్లాత్ కలర్ చేంజ్ చేసేది. నేను మా పాపకి మా మామగారికి అంటే వైట్ షర్ట్ ఉందండి, వైట్ ఒకటి పాపది ఉంది. పాపది ఏంటంటే కొంచెం నెట్టెడ్ క్లాత్ అనమాట, అది కాటన్ అయితే కాదు. ఓకేనా, క్లాత్ మీద అయితే ట్రై చేద్దాం అనుకున్నాను. మా మామయ్యది ఏంటంటే కాటన్ అనమాట, వైట్ షర్ట్. ఓకేనా, నేను దాన్ని ట్రై చేద్దామని అయితే ఇవి తీసుకున్నాను. హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్ కొంచెం బాయిల్ చేసుకుంటూ ఆ కలర్ని ఓపెన్ చేసుకోవాలి. దాని మీద నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది కొంచెం జస్ట్ 5 మినిట్స్ ఆల్రెడీ హాట్ వాటర్ బాయిల్ అయి ఉంటాయి కదండి, దాని లోపలికి అనమాట. ఓకేనా, మనం తీసుకున్న మా పాప బ్లౌజ్ అయితే వేసాను అనమాట. దానికి ఎంతవరకు వచ్చింది ఏంటనేది నెక్స్ట్ ఇంకొక ఫ్రెష్ వాటర్లోనికి నెక్స్ట్ షాంపూ లాగా ఈ లిక్విడ్ అయితే ఇస్తారండి. దాన్ని కూడా ఏంటంటే కట్ చేసుకొని ఒక 5 లీటర్స్ 3 to 5 లీటర్స్ వరకు వాటర్ ఉంచుకొని దానిలోకి ఇది తీసుకొని షాంపూ లాగే ఉంటుందండి ఈ లిక్విడ్, పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, అదొక 10 మినిట్స్, ఇదొక 10 మినిట్స్. నేను 10 మినిట్స్ ఇందులో బాయిల్ చేశాను. అసలు అయితే హాట్ వాటర్లో జస్ట్ హాట్ వాటర్లో వేస్తే చాలు, ఏమో ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఆ క్లాత్ నేను తీసుకున్నది ఏంటంటే కాటన్ కాదు, దానికి అసలు పడుతుందా పట్టదా అని అయితే నేను ట్రై చేశాను. అందుకోసమని నేను 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా ఉంచి మళ్ళీ నెక్స్ట్ షాంపూలా కలిపిన వాటర్లోకి అది వేసాను. ఇదిగోండి, ఇది మా బాబాయ్ది వైట్ షర్ట్. అంటే వైట్ షర్ట్ నేను బై మిస్టేక్ అది వీడియో తీయలేదు, ఇది వైటేనండి. ఓకేనా, మళ్ళీ కలర్ చేంజ్ అయింది అని చెప్పి ఏదో పెడుతున్నారు అనుకోవద్దు. వైట్ కలర్ వేసాను, వేసిన 2 మినిట్స్కి, ఎందుకంటే ఇది కాటన్ కాబట్టి కలర్ వెంటనే అబ్జార్బ్ చేసుకుందనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇది. అమెజాన్లో అయితే దొరుకుతుంది. మనం బ్లూ కలర్ కావాలంటే బ్లూ, పర్పుల్, బ్లాక్ ఏదైనా సరే మొత్తం అవైలబుల్గా ఉన్నాయి కలర్స్. నాకైతే మస్తు నచ్చింది. కాకపోతే ఏంటంటే మా పాప క్లాత్కి కొంచెమే పట్టింది. నెక్స్ట్ వైట్ కలర్ షర్ట్కి అయితే బాగా పట్టింది అనమాట కలరు. నేను అది కూడా చెక్ చేసుకుని చూడండి. అంటే దీనికి కూడా పట్టింది మా పాప దానికి. ఆ క్లాత్ కొంచెం రఫ్గా ఉంటుందండి, రఫ్ అంటే నెట్టెడ్ క్లాత్ అనమాట అది. అందుకని కనపడదు, పట్టలేదు. అదే కాటన్ అయితే మాక్సిమం పట్టేది కలర్ కూడా అనమాట దానికి. దాన్ని కొంచెం అయిన తర్వాత మనం ఆల్రెడీ 10 మినిట్స్ షాంపూ లాంటి వాటర్ ఇట్లా ఉంచుతాం కదా, తీసేసి జస్ట్ ఒకసారి పిండేసుకొని మనం బట్టలు ఎట్లయితే పిండుకుంటాం అట్లనే మనం పిండేసి చూడాలంటే ఆ క్లాత్ కి పట్టిందా లేదా అని చెక్ చేస్తున్నారన్నమాట. పాప బ్లౌజ్కి అయితే లైట్గా పట్టింది. ఓకేనా, అది లైట్ కలర్ అంటే నాకు లావెండర్ కలర్ కావాలండి, నేను దానికోసం ట్రై చేస్తున్నాను. నాకు ఎందుకనో రీజనబుల్ అంటే 1 డే కోసం ఎందుకు మళ్ళీ వేరే కొనాలా అని చెప్పి వేసుకొని ఉంటే ఇట్లా ఒకసారి ట్రై చేద్దామని అయితే ట్రై చేసాం. నెక్స్ట్ మా మామయ్య క్లాత్ అంటే కాటన్, అది దానికి చూపిస్తాను చూడండి. థిక్నెస్ చూడండి, జస్ట్ ఇది వేసే 10 మినిట్స్ కూడా కాదు, మా పాపదే 10 మినిట్స్ వేసాను. ఇది కాటన్ కాబట్టి 10 మినిట్స్ వేసాను. మా మామగారి 5 మినిట్స్, సారీ, మా మామగారి క్లాత్ 5 మినిట్స్ వేసాను అనమాట. చూడండి, థిక్ కలర్ వచ్చేసింది.